అవును. పవన్ అటవీ శాఖ. కళ్యాణ్ అవన్నీ ఇవే కదా, పేది ఉపాధి హామీ నిధులు ఇయ్యే కదా. అవును. అవును. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో జరిగినవన్నీ ఒక్క దీపం, గ్యాస్ సిలిండరు, పెన్షన్, ఈ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు. మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వానికి, అవును. ఇంక్లూడింగ్ రోడ్లకు సంబంధించినటువంటి వేస్తున్నటువంటి ఆ గుంటలు పూడ్చే వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్ల మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన డబ్బులతోనే వేశారు అవి కూడా. కాబట్టి అవి ఈ ఓవరాల్ గా చూసుకుంటే అది డబుల్ ఇంజిన్ సర్కారే. అందులో ఆ పెద్ద ఇంజిన్ పెద్దదైంది, అది ఆ ఇంజిన్ లేకపోతే ఇది పని చేయట్లేదు అనమాట ఇక్కడ. అది అది అవసరం, కీలకం అంతే. ఆ ఇంజిన్ లేకుండా వెళ్ళడం కష్టం. సార్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరొకసారి గ్యారంటీ ఇచ్చారా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు మేము కలిసే ఉంటామని? నిన్న ఆయన మాటలు ఎలా చూడాలి అది, ఆ పదం? బేసిక్ గా ఆయన జగన్ ని రానియను అంటున్నారు. అంటే మేము ముందు అనుకున్నది అందుకే 15 నుంచి 20 ఏళ్ళని. బేసిక్ గా ఆయన చెప్పే పాయింట్, జగన్ ని అంతకాలం రానివంటే ఇప్పుడు ఒక రకంగా ఓ సైకలాజికల్ వార్ అనమాట. మేమేమి ఉంటాము, దాంతో పాటు జగన్ ఈ 15-20 ఏళ్ళు రానికపోతే ఇక జగన్ రాజకీయం లేదు కదా, మీరు అందరూ ఆల్టర్నేటివ్ చూసుకోండి అనేది. అది సహజంగా రాజకీయాల్లో 15-20 ఏళ్ళు నేనే ఉంటాను అని ఇంతకుముందు జగన్ కూడా అనుకున్నాడు 30 ఏళ్ళు ఉంటానని. చంద్రబాబు నాయుడు 14-19లో కూడా 30 ఏళ్ళు మాదే అనుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన గుర్తించాల్సినటువంటి పాయింట్, ఆల్టర్నేటివ్ లేకుండా, అంటే తృతీయ పక్షం ఉందనుకోండి అది సాధ్యం అవుతుంది, లేదా అద్భుతమైనటువంటి పాలన అయి ఉండాలి. నేను దీనికే ఏమని చెప్తానంటే, నిజం 15-20 ఏళ్ళు ఏంది, 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు. బీజేపీ గుజరాత్ లో సాధ్యం చేసింది.